సేన ఎక్కడి నుంచి వచ్చారు? 11 ఏళ్ల దేశ పరిపాలన మోడీ గారిది ఎలా ఉంది? అలాగే మన ఈటల రాజేందర్ గారు వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఆయన పరిపాలన ఎలాగ అనిపిస్తుంది? 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన గురించి చెప్పుకోవాలంటే ఒక మహానుభావుడు చెప్పిండు, భారతదేశ చరిత్ర తెలవాలంటే స్వామి వివేకానంద గురించి తెలుసుకుంటే దేశ చరిత్ర తెలుస్తుందని. ఈ దేశ చరిత్ర ఈరోజు మొఘలుల కన్నా ముందు, మొఘలుల తర్వాత, బ్రిటిషుల తర్వాత ఛత్రపతి శివాజీ, ఒక వివేకానంద, ఒక నేతాజీ లాంటి నాయకత్వం ఈ రోజు దేశానికి వచ్చింది. 2013కు ముందు కాంగ్రెస్ యొక్క పరిపాలన అన్నపూర్ణ భారతదేశం, అన్నమో రామచంద్ర అన్నట్లున్నది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, ఈ దేశ నైతిక వ్యవస్థ, ఈ దేశ మొత్తం కూడా రక్షణ వ్యవస్థ, అన్ని వ్యవస్థలను కూడా కుప్పగూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 2014 అవినవ భారత మాత కన్న ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి పరిపాలన మరో యుగం లాగా ఈరోజు మన దేశ ప్రజలు తప్పనిసరిగా అనుకుంటున్నారు. 2014 నుంచి ప్రారంభమైన ఈ యొక్క పరిపాలన శకం, ఇది కూడా ఒక శకం. మనము ఎన్నో చరిత్రలు చెప్పుకుంటుంటాం. ఈ దేశం గురించి మాట్లాడినప్పుడు శాలివాహన శకము, ఆ శకం, ఈ శకం అని అనుకుంటాం. ఈరోజు మేము బతుకున్నాం, ఒక భారత పౌరులుగా మేము బతుకున్నాం. ఈ దేశం గురించి, నా కాశ్మీర్ గురించి, నా కన్యాకుమారి గురించి, నా దేశ పౌరుల గురించి ఏ విధంగా ఉండాలనుకున్నామో, రేపు ప్రపంచంలో తలెత్తుకోవాలని ఏ విధంగా అనుకుంటున్నామో ఆ విధంగా మేము ఊహించుకున్నాం. ఇట్లా ఉండాలి దేశం కదా, ఎందుకు బలహీనంగా ఉందని. కానీ ఆ విధంగా మమ్మల్ని తయారు చేసి ఈరోజు దేశాన్ని కూడా నిలబెట్టిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. నరేంద్ర మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాలు చెప్పాలంటే రోజుకొక చరిత్ర చెప్పాలి. దేశంలో ఆర్థిక వ్యవస్థ, దేశంలో రక్షణ వ్యవస్థ, మెయిన్ కావాల్సింది ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వ్యవస్థ. ఈ 3 కూడా ఈరోజు దేశానికి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రపంచం భారత్ వైపు చూస్తుంది. భారతదేశం ప్రపంచం వైపు చూస్తలేదు. భారతదేశం ఎవరిని ప్రపంచం వల్ల ఏ దేశాన్ని దేహి అని అంటలేదు. ఏ దేశ అనుమతులు కూడా తీసుకుంటలేదు. స్వతంత్ర భారతదేశం, సంపూర్ణ స్వాతంత్ర భారతదేశం కేవలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాగానే వచ్చింది. నాకు ఒక చిన్న డౌట్ ఉండే చిన్నప్పటి నుంచి. మాకు సంపూర్ణ స్వాతంత్రం 1947లో వచ్చింది. ఆగస్టు 15న మేము జెండా ఎగరేసుకున్నాం, చాక్లెట్లు తిన్నాం, లడ్లు తిన్నాం, తింటనే ఉన్నాం సంవత్సరం జనవరి 26కు, 15th ఆగస్టుకు. కానీ ఇదే స్వతంత్ర భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో ఏ రోజు కూడా త్రివర్ణ జెండా ఎగరలేదు, త్రివర్ణ పతాకం ఎగరలేదు. భారత పౌరులకు అక్కడ పర్మిషన్ కూడా లేదు. ఇది చరిత్ర, మనం చూస్తున్న చరిత్ర, మేము చూస్తున్న చరిత్ర. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైన ఎంతో మంది మహానుభావుల త్యాగాలకు నిర్వచనంగా, ఆ త్యాగాలను వృధా కాకుండా ఈరోజు కాశ్మీర్ భారత్ లో సంపూర్ణ భాగం చేసి, కాశ్మీర్ మీద ప్రపంచం వల్ల ఏ దేశం కూడా భారతదేశంలో ఇల్లు పెట్టనీక వీల్లేదు, ఇది నా దేశం, ఇది నా ఇల్లు అని చెప్పి కరాఖండిగా చూపించిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారిది. సబ్కా సాత్ సబ్కా వికాస్. మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు. అందరికీ భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు కూడా ఒకటే చట్టం ఉండాలన్నట్టు మత ప్రాతిపదికన ఉన్న చట్టాలను రద్దు చేసిండు. త్రిబుల్ తలాకును రద్దు చేసిండు. వక్ఫ్ బోర్డు సవరణ చేసిండు. వక్ఫ్ బోర్డు రద్దు కాదు, ఏదైనా కూడా ఈ భారతదేశంలో ఉంటున్న ఏ మతమైనా, ఏ ట్రస్ట్ అయినా, ఏదైనా కూడా భారత పార్లమెంటుకు, భారత చట్టాలకు అనుకూలంగా ఉండాలి. కానీ వ్యక్తిగతంగా మతానికి అనుగుణంగా షరియా చట్టం ఈడ అమలు చేయాలన్నా, ఇంకో చట్టం బైబిల్ చట్టం ఈడ అమలు చేయాలన్నా, ఇంకో చట్టాలు అమలు చేయాలన్నా, భారతదేశం పార్లమెంటరీ దేశం, ప్రజాస్వామ్య దేశం. పార్లమెంటుకు అనుకూలంగానే చట్టాలు నిర్వహించబడుతుంది, ప్రజలకు అనుకూలంగా చట్టాలు నిర్వహించబడుతుంది, అవే అమలు చేయబడుతుందని నిరూపించిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. కానీ తెలంగాణ అప్పుల పాలయ్యింది, అప్పుల్లో ఉంది కాబట్టి కేంద్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వట్లేదు తెలంగాణకి? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ఎలాంటి సమస్యలు లేవు కేంద్రానికి, రాష్ట్రానికి. మరి తెలంగాణకి ఎందుకు వచ్చింది, తమిళనాడుకి ఎందుకు వస్తుంది, బెంగాల్కి ఎందుకు వస్తుంది? ఈ పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి లేదు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఎన్డీఏ గవర్నమెంట్, ఆ ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. కారణం ఏంది అని అంటే ఇది రాజకీయ ఆరోపణలు. ఇవి ఆడలేక మధ్యలో గిట ఓడింది అన్నట్లు, ఆడలేక అదే నా గజ్జలు తెగినాయి అని అన్నట్లు. ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంకా భయంకరంగా ఉంటది రేవంత్ రెడ్డికి. వాళ్ళకు శాతగాక 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు, ఆయన అదే చెప్పిండు. ఫామ్ హౌస్ లో వండిండు, పెగ్గేస్తుండు. ఈయననేమో ఇక్కడ లోకల్ మందు తాగుతాడంట. ఈ రేవంత్ రెడ్డి ఇంటికి పోతే అంత ఫారిన్, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో పోలీసులు పోయినప్పుడు అన్ని ఫారిన్ లిక్కరే కనబడదు, ఆయన ఫారిన్ లిక్కర్ వేస్తాడు. వీళ్ళ భాష ఒకటే, కేంద్రం ఇవ్వకపోతే ఈయన చేసినాడు. అప్పులున్న తెలంగాణ స్కీమ్లు ఎట్లా చేస్తుంది? ఇప్పుడు 3 నెలల ఉచిత బియ్యం ఇచ్చిరన్న, సింపుల్. 3 నెలల ఉచిత బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఏంది? ఎంత? 1 రూపాయి. మొత్తం ఇచ్చేది కేంద్రం. 3 నెలలు ఫ్రీ ఇచ్చింది కూడా కేంద్రమే. ఇక మేము డప్పా కొట్టుకుంటాం, కేంద్రం ఇవ్వకపోయా అంటే ఈ రూపాయి కూడా కేంద్రమే ఇస్తే ఇంక నువ్వెందుకు? ఎవరికన్నా ఇక అది వేరే భాష వాడొద్దని వాడతలేను, కానీ ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారులు, పనికాహార పథకం కింద, ఎన్ఆర్జీసీ కింద గ్రామాలల్లో సీసీ రోడ్లు, కాలువలు, నీళ్లు. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అంటుందా? ఇందిరమ్మ ఇండ్లల్లా కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు ఎన్నో చెప్పమనండి. 1,76,000, 1,76,000 కేంద్రం ఇస్తుంది. ప్రతి పాలసీలో కేంద్రం ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో వేసే మొత్తం ఫ్లైఓవర్స్ మొత్తం కూడా కేంద్రం. రిబ్బన మాత్రం వీళ్ళ చేతిలో వీళ్ళు ఏం తీసుకపోతురు? ఒక 2 రూపాయల రిబ్బన, ఒక 5 రూపాయల కత్తెర తీసుకపోతురు, కట్ చేస్తురు. ఇవి మేం చేసినాం అంటారు. టెంకాయ పైసలు వాళ్ళవి అవుతున్నాయి. మొత్తం కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అప్పులు కట్టనిక కూడా లేని పరిస్థితిలో ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రైట్. మీరు నల్లమల్ల అడవి బిడ్డ అని కొంతమంది అన్నారు. ఆపరేషన్ కగర్ నక్సలైట్లను ఏర్పారేయాలని చెప్పేసి ఎన్కౌంటర్లు చేస్తారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు నక్సలైట్లు ఉండొచ్చు, రాడికల్స్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, తీవ్రవాదులు ఉండొచ్చు, ఇస్లామిక్ తీవ్రవాదులు ఉండొచ్చు, కమ్యూనిజం రాడికల్స్ ఉండొచ్చు. ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు కూడా హింసాత్మక చర్యలకు దిగినా వారిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టొద్దు. ఎందుకు నక్సలైట్లు ఈ దేశానికి? ఎవరికి ఉపయోగం? నేను ఒక దళ కమాండరు, రిటైర్డ్, నా క్లాస్మేట్ లొంగిపోయిండు. మీరు బీజేపీ వాళ్ళు మతోన్మాదులు అది డిఫరెంట్ మాట్లాడాను. మీ నక్సలైట్లతోటి లాభం ఏం జరిగిందని అడిగిన. ఊర్లల్లో, గ్రామాలల్లో మనము రాజశేఖర రెడ్డి టైంలో ఊళ్ళల్లో చాలా మంది, చంద్రబాబు టైంలో ప్రతి గ్రామాలలో కూడా నక్సలైట్లు చాలా ఎక్కువ ఉన్నారు. మీ వల్ల ఎవరికి మేలు జరిగింది? కూలికి మేలు జరిగిందా? రైతుకు మేలు జరిగిందా? ఏంటన్నా అభివృద్ధి అయిందా? ఒక మారుమూల గ్రామాలలో రోడ్లు వేయనీకపోతే ట్రాక్టర్లను వెలుస్తారు, రోడ్లను వెలుస్తారు, ఇటాచీలను వెలుస్తారు, ఒక సెల్ టవర్ ఉంటే సెల్ టవర్లను వెలుస్తారు. మీరు అభివృద్ధికి వ్యతిరేకం. అంతకన్నా ముందు నేను సింపుల్ గా ఒకటే విషయం చెప్తున్నా. నక్సలైట్లతో ఎవరికి మేలు జరిగిందంటే, ఈ నక్సలైట్లు ఏదైతే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం అని అంటారో, ఏదైతే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం అని అంటున్నారో, దోపిడీదారులు, పెట్టుబడిదారులు అని అంటున్నారో, వాళ్ళకు మాత్రమే మేలు జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్ చెప్తున్నా. మా గ్రామం ఉందనుకోండి, మా గ్రామంలో 4 పట్టేళ్ళు ఉన్నారు, 4 వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళని భయపట్టిస్తుంది. వాళ్ళ ఉన్న పొలాలు అమ్ముకునే, వాళ్ళ హైదరాబాద్ వచ్చే దగ్గరపాటి పొలాలు కొనుక్కునే. ఆ ఊళ్ళో ఉన్న 10,000 ఎకరా ఈ రోజు 10 లక్షలు కావచ్చు. ఆ రోజు లెక్క పెట్టుకుంటే అదే పైసలు ఈడ కూడా, ఈ హైదరాబాద్ లో కూడా సరౌండింగ్ లో అదే పైసలు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఎంత ఉందో అంతే ఉంది. ఈడ కొనుక్కున్నారు, ఈడ పొలాలు కోట్ల రూపాయలు అయింది. వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యారు. ఆడ రైతే ఉన్నాడు. పోరాడతాం. ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ లాక్కొని పేదలకు ఇవ్వడం కోసమే లేదు. నక్సలైట్ల సిద్ధాంతము బుల్లెట్ రాజ్యం, బ్యాలెట్ వద్దు, బుల్లెట్ ముద్దని అన్నారు. వీళ్ళు అభివృద్ధికి వ్యతిరేకులు, ఈ దేశానికి వ్యతిరేకులు, మొత్తంగా ఈ దేశానికి వ్యతిరేకులు. ఈ నక్సలైట్లతోటి, ఆటంకవాదులతోటి ఈ దేశానికి ఉపయోగపడేది లేదు. ఈ రోజు చూడండి, 2014 తర్వాత భారతదేశంలో ఏ విధంగా గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూల ప్రాంతాలు కానీ, అడవి ప్రాంతాలు కానీ, పట్టణము పల్లె అని లేకుండా, పట్టణము గిరి ప్రాంతము, వన ప్రాంతం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా